హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పైడీ బ్లాగ్స్. అండ్ ఎక్స్పెక్ట్ చేయండి మేము వాళ్ళు ఎక్కడ ఉంటున్నాం అంటే మా ఈ నెక్స్ట్ ట్రిప్ పెట్టిపోతున్నాం అనేసి. ఓకే, మీకు టైం ఇస్తున్నా, జస్ట్ డూ దాట్ ఇన్ కమెంట్ సెక్షన్లో రాయండి వీళ్ళుంటే. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము ఉన్నది హరిద్వార్లో. అండ్ ఇది హరిద్వార్ రైల్వే స్టేషన్ అన్నమాట మనోళ్ళు. అండ్ సూర్యోదయం అవుతుంది. అండ్ ఓవరాల్గా ఈసారి అయితే మేము కేదార్నాథ్కి ప్లాన్ చేస్తున్నాం. తర్వాత వీలైతే బద్రీనాథ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. మెయిన్ వచ్చేసి కేదార్నాథ్ అన్నమాట. సో కేదార్నాథ్ ట్రిప్ అన్నమాట ఇది. డ్రీమ్ బ్రో, ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఐ కేమ్ టు హరిద్వార్. దిస్ మై డ్రీమ్ ఇస్ గోయింగ్ టు కమింగ్ ట్రూ. అట్లా ఇక. సో మేమైతే ముగ్గురము, ఇంకా మా వాడు ఇంకొకడు ఉండు, మొత్తం మీద నలుగురం కవర్ చేస్తున్నాం. అడిగి పోయినాక ఇంకో మా ఫ్రెండ్ అయితే యాడ్ అవుతాడు హరిద్వార్ నుంచి, ఇక్కడ నుంచి. Meet Anirban. Hi guys. From Kolkata. Actually he's getting shit now. My name is Anirban. I'm from West Here Bengal. it is. 23 MS4 131. యా, ఇదన్నమాట. సో ఇప్పుడైతే హరిద్వార్కి స్టార్ట్ అయిపోతున్నాం. సారీ, హరిద్వార్ నుంచి అక్కడికైతే స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ ఇప్పటి నుంచి బస్కి వెళ్తాము మెయిన్గా. అది ఓకేనా, మీకు అప్డేట్ చేస్తుంటా. సో స్టే ట్యూన్ అండ్ డోంట్ మిస్ ది బ్లాగ్. Hi guys, we are at Haridwar, currently packing our stuff and going to Gaurikund. We'll meet you at Gaurikund. Bye. Then ask him why is in the train, why are we outside? I am a rich guy. I'm He is going to going to meet Dehradun. his girlfriend. I'm going to Dehradun to meet my girlfriend. Her name is Sagar Kohli. Then bro, happy journey to home. గైస్, మనమైతే హరిద్వార్లో బస్ స్టాప్కి వెళ్ళి అయితే చూసినాము. సో అక్కడికి నుంచి సోన్ప్రాక్ అయితే బస్సులు లేవు కాబట్టి సోన్ప్రాక్ వెళ్తున్నాం కాబట్టి. అండ్ మనమైతే ప్రైవేట్ బస్సెస్ తీసుకున్నాము. మీరు బస్ స్టాప్ నుంచి ఆపోజిట్ రావాలి. ఆపోజిట్ వచ్చేసి ఐ మీన్ మళ్ళీ సేమ్ రైల్వే స్టేషన్ వెళ్ళే సైడ్కి వెళ్ళాలనుకో మీకు ప్రైవేట్ బస్సెస్ అయితే ఉంటాయి. సో అవైతే సోన్ప్రాక్ దాకా వెళ్తాయి. లేకుంటే మీకు అయితే ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే రిషికేష్ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. సో ఇదైతే బెటర్ అన్నమాట. అండ్ ఇదైతే సోన్ప్రాక్కి మాకైతే ఈచ్ అరౌండ్ 550 కాస్ట్ వేస్తాడు సోన్ప్రాక్ దాకా. అండ్ ఇదైతే సోన్ప్రాక్ అంటే మళ్ళీ సోన్ప్రాక్ దాకా వెళ్ళదు, ఒక 5 కిలోమీటర్స్ ముందే మనని డ్రాప్ చేస్తాడు. ఆ నుంచి మనం ట్యాక్సీ లేదా నార్మల్గా ఏదో ప్రైవేట్ బండి తీసుకొని వెళ్ళిపోవాలి. కాబట్టి ఇంకా సోన్ప్రాక్ అయితే మనం ఈ బస్లో స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ మీరు చూడవచ్చు, ఇది మినీ బస్లా ఉంది కానీ హైట్ అయితే బాగా పెద్దనే ఉంది. ఎందుకంటే ఈజీగా ట్రావెల్ నీకు ఉంటుంది, ఎందుకంటే మొత్తం కర్వ్స్ అండ్ ఎడ్జెస్ ఉంటాయి కదా రోడ్ని. ఓకే, సో మీకు ఇంకా డైరెక్ట్లీ సోన్ప్రాక్లో నేను కలుస్తా. అండ్ ఇప్పుడైతే మేము కొంచెం ఓవరాల్గా కొద్దింత దూరం వచ్చినాక బస్ అయితే ఆపిండు లో జస్ట్ తిననీకి కూడా. అండ్ ఇదే మొత్తం మనం వచ్చిన బస్సు. అండ్ మొత్తం ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్ అంటే పెద్ద పెద్దనే ఉన్నాయి. ఇదే మన బస్సు. అండ్ మన వాళ్ళు తిననీకి అయితే వెళ్ళిర్రు. నేను కూడా ఇంకా జస్ట్ నార్మల్గా ఒక టీ తాగేసి స్టార్ట్ అయిపోదాం, ఓకేనా. వ్యూ చూడండి, మొత్తం రోడ్డు. ఈ రోడ్ ఎట్లా అంటే ఇట్లా కనెక్ట్ చేసి అందే తింపి మళ్ళీ ఇదే రోడ్డు ఆ కింది నుంచి ఆ గుట్టను తింపి మీదకి ఎక్కించి మళ్ళీ ఇట్లా తీసుకొచ్చి మళ్ళీ మమ్మల్ని ఇట్లా తీసుకెళ్తుంది. నడు మధ్యలో రివర్. ఇది కేదార్నాథ్కి వెళ్ళే మొత్తం మీద ట్రిప్. ఇదైతే సోన్ప్రాక్కి. యా, చూస్తుండండి ఇంకా. The toughest trek ever. And we are here in the Devprayag. So we're gonna see the Sangamam of Ganga and Alakananda river. So we
just few seconds to there. Let's see. ఇది ఎంత ఉందంటే దాని మీద ఇది ఒకటే పడుతుంది ఫస్ట్. సీన్ ఏంటంటే మొత్తం కిందకి తీసుకొచ్చిండు. అంటే ఇది కింద నుంచి మనము డైరెక్ట్ ఆడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, దాని మీద నుంచి అలో చేయలేరు పెద్ద వెహికల్స్. సో ఈడైతే షార్ట్ కట్ అని ఇలా తీసుకొచ్చిండు. మొత్తం రోడే లేదు ఇలా, కానీ జిప్పి వచ్చిండు. అవన్నీ మీరు వెహికల్స్ కనిపిస్తున్నా వాళ్ళు కూడా జిప్పి తీసుకొస్తుంది. సో మీ నదికి పోలేదు, గదిలో మీరుండే గదిలో మేమేం చేస్తాం. ఓకే, ఇంకా 7 నుంచి సోమనాథ్ ఇంకొక 40 కిలోమీటర్స్ ఉంది అంతే. ఆ నుంచి మనం గౌరీకుండకి అయితే వెళ్తాం. ఆడ చూడు మీకు అనిపిస్తుందో లేదో, ఒకటి వాటర్ ఫ్లో కూడా సంపుతుంది. పెద్ద పైప్లకి నుంచి వస్తున్నాయి నీళ్ళు అయితే. మధ్య ఉంది. రండి అమ్మా, రండి రండి. కేదార్నాథ్ అలా ఉన్నాయి, తిరగాయి నీకు వద్దు అన్న. ఓకే గాయ్స్, అది అన్నమాట. ఇంకా ఈ తొక్కల రోడ్లలో వెళ్దాం. మౌంటైన్ బైక్, హౌస్ డాగ్ మౌంటైన్ బాయ్. వ్యూ చూడండి, సూపర్ ఉంది. అండ్ మా బస్ అక్కడ ఆపేసిండు. నన్ను కూడా 2 ఫొటోస్ తీసుకుంటుండు మామా. మన వాళ్ళు ఫోటో తీయాలి బ్రో, చాలా సేపు. నువ్వు దిగు ఎంత బాగున్నాం. సో గాయస్, ఇప్పుడైతే మనం ఇంకా 30 కిలోమీటర్స్ దూరం అనమాట గౌరీకుండ్కి. ఓకే, సోన్ప్రయాగ్కి. సో బస్ అయితే ఇక్కడ ఆగింది కొంచెం వాష్రూమ్స్ చూసుకోవడానికి అనమాట. ఈ బ్రో మనల్ని కలిసాడు. బ్రో హాయ్ చెప్పండి. సో అక్కడ చూడండి మీరు, ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది మీకు, ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఈ అంకమ్మ ఎంతసేపు వెళ్తాం రా బాబు, పొద్దున 10ంటికి ఎక్కాం బస్సు, ఇప్పుడు వెళ్తానే ఉంది. ఇంకా తెల్లవారులు అంటే ఇక్కడ జస్ట్ అక్కడ చూడండి మనకి పైన జూమ్ చేయలేం కదా మనం, ఇప్పుడు చేయలేము. సో బ్యూటిఫుల్గా ఉంది మొత్తం. అక్కడ హిల్స్ మీద అన్ని మనకి బ్యూటిఫుల్ హౌసెస్. అట్లా చలో విల్ గెట్ బ్యాక్ టు హ్యాష్ ట్యాగ్ మౌంటైన్ లైఫ్. యా బ్రో, హియర్ సమ్ సోన్ప్రయాగ్లో వెల్కమ్, మనకి వెల్కమ్ ఇది. ఇంకా ఈ నుంచి గౌరీకుండకి వెళ్దాం అనుకుంటున్నాం. సో గౌరీకుండకి అయితే ఇంకా ఆఫ్ అయిపోయింది. వెయిట్ చేసి చూస్తాం. మీరైతే చూడండి. సోన్ప్రయాగ్లో ఇప్పటికైతే టీ తాగేసినాం 20K తోటి. ఇంకా అక్కడ మనం జీప్ తీసుకుంటున్నాం, నార్మల్ మన టాటా బులోరో. అండ్ ఈచ్ అయితే 50 రూపీస్ కాస్ట్ వేస్తుర్రు ఈ సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండకి. ఇంకా మన వాళ్ళు అయితే రెడీ అయిపోతారు. ఇంకా మనకి జర్నీలో ఒక అన్న అక్క కూడా కలిసారు, వాళ్ళ కపుల్స్. అండ్ మన వాళ్ళు ఇల్లు. ఒక గౌరీకుండకి వెళ్ళాక రూమ్ తీసుకుందాం. సో లెట్స్ మీట్ యూ ఇన్ గౌరీకుండ తీసుకుంటాం. అండ్ ఇది వచ్చేసి మనమైతే సైన్ ఇన్ చేసినాం రూమ్స్కి, 2 రూమ్స్కి. అండ్ పేమెంట్ కొన్ని ఓకే. అరే పేమెంట్ కూడా చేయండి. అండ్ ఇది వచ్చేసి 3 బెడ్రూమ్లు అన్నమాట. మనకు ఓన్లీ 5 మెంబర్స్కే కాబట్టి మస్తు అయిపోతుంది ఒక నైట్కి. అండ్ అన్నయ్య వాళ్ళకైతే ఒకటి సింగిల్ బెడ్ తీసుకున్నాం. ఇంకా ఇది మన నైట్ స్టే అన్నమాట. సో ఇంకా ఫ్రెష్ అప్ అయినాక తినేసినాక రేపు మార్నింగ్ 3 o'clockకి స్టార్ట్ అయిపోతాం ఈ నుంచి ట్రెక్. చెప్పానుగా, ఇది రూమ్ లో బాత్రూమ్ ఉంది. అది వెస్టర్న్ కాదు, ఇది వచ్చేసి వెస్టర్న్ లేదు ఈ హోటల్లో. కానీ ఏదో మనకైతే సరిపోతుంది. ఓ ఫ్యాన్ ఉంది, అంటే మెయిన్ అయితే గీజర్ ఉంది, ఎందుకంటే ఇక్కడ సల్లీలు కాబట్టి. ఆశుతోష్ కమ్ ఆన్ స్పీక్ బ్రో, యు ఆర్ నాట్ స్పీకింగ్. पहले खाना खाएंगे, ఇప్పుడైతే వెళ్ళి ముందు ఫుడ్ తింటాం. అండ్ మార్నింగ్ డైరెక్ట్ ఫ్రెష్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోతాం కాబట్టి. అండ్ మీకు చెప్పాల్సి వచ్చేసి మాకు ఇక్కడ ఈ రూమ్ వచ్చేసి వాడు 1500 అన్నాడు. మనం అటు ఇటు బాగా చేసి ఒక 1000 రూపీస్కి ఒప్పించినాం. మీది అయితే వాడు 1000 అన్నాడు, మనం దానికి 800 ఒప్పించుకుంటున్నాం. అండ్ ఇది వచ్చేసి మన రూమ్ బడ్జెట్ సెట్ ఈ నైట్కి అయితే. అండ్ మార్నింగ్ లగేజ్ పెట్టడానికి క్లాక్ రూమ్ కూడా చూసుకోవాలి. అండ్ మార్నింగ్ ఫ్రెష్ స్టార్ట్ కావాలి, ఓకేనా. సో మీకు ఇంకా మార్నింగ్ కలవడమే. అంటిల్ దెన్ బై బాయ్.